అందరికీ నమస్కారం. మీరు వింటున్నారు పాడ్కాస్ట్ సిరీస్ అనుభవ్, వయోధికుల అనుభవాల జీవన సౌరభం. హెరిటేజ్ గ్రూప్స్ మరియు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ సోషల్ డిఫెన్స్, మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మీడియా ఫర్ కమ్యూనిటీ ఫౌండేషన్, న్యూఢిల్లీ సంయుక్త చొరవతో శ్రీ అలోక్ వర్మ, డాక్టర్ ఆర్ శ్రీధర్ కలిసి రూపొందించిన ప్రాజెక్ట్ శ్రీమతి శైలజా సుమన్, జాహేద్ ఫారూఖీల సమన్వయ కార్యక్రమమే అనుభవ్, వయోధికుల అనుభవాల జీవన సౌరభం. వైద్యులు, ఆసుపత్రులు, వృద్ధాశ్రమాలు, కార్యాచరణ కేంద్రాల వివరాలు అందించి న్యాయపరమైన మార్గదర్శకత్వంలో భావోద్వేగాలకు మద్దతునిస్తూ వృద్ధుల దుర్వినియోగం, నిరాశ్రయుడైన వృద్ధులను రక్షించడం వంటి వాటికి సంబంధించిన సమాచారం కోసం సీనియర్ సిటిజన్ల కోసం జాతీయ టోల్ ఫ్రీ హెల్ప్ లైన్ నంబర్ 14567, టోల్ ఫ్రీ నంబర్ మరొకసారి 145667ను సంప్రదించవచ్చు. హెరిటేజ్ ఫౌండేషన్ హైదరాబాద్ సమర్పణలో అనుభవ్, వయోధికుల అనుభవాల జీవన సౌరభంలో మిమ్మల్ని ఇప్పుడు పలకరిస్తున్న వారు ప్రముఖ గీత రచయిత వడ్డేపల్లి కృష్ణ. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ వడ్డేపల్లి కృష్ణ. జాతీయ, అంతర్జాతీయ కవిగా నేను పేరుగాంచడానికి నా నిరంతర కృషియే కారణభూతమైంది. ప్రగతి సాధించడానికి వయోధికులమనే అడ్డంకి ఏమీ రాదు. అది మన నిరంతర సాధనతోనే నిగ్గుదేరుతుంది. ఉదాహరణకు, నేను తపాలా ఉద్యోగిగా నా జీవిత ప్రస్థానాన్ని కొనసాగించిన, ఆకాశవాణి లలిత గీత కవిగానే నా సాహిత్య జీవితాన్ని కొనసాగించాను. అందుకే మహాకవి దాశరథి గారు నా గురించి ఒక మాట అన్నారు. ఇతనిది తపా వృత్తి, దాన్ని తిరగేసి చూస్తే పాట ప్రవృత్తి అని అన్నారు. అలాగా నేను నిరంతరం పాటలు రచిస్తూనే ముందుకు కొనసాగాను. జగతి రథం జై కొడుతూ ప్రగతి పథం పైపోని, ప్రగతి పథం పైన జగతి పండు వెన్నెలైరాని, స్వార్థానికి కట్టనిమ్ము శాశ్వతముగా సమాధి, అది ఏ దేశాభ్యుదయపు అందమైన పునాది అని నేను ఒక లలిత గీతాన్ని రాస్తే, ఇది ఆకాశవాణిలో ఈ మాస పాటగా నెలంతా 1972లో ప్రసారమైంది. ఆ తర్వాత అనేక గీతాల్ని రచించాను. అలాగే మన దేశం అనేక మతాల సమతా సాకారం అన్నది నిరూపించేలాగా మనమంతా బంధువులం, మానవతా సింధువులం, భారత పద్మములో విలరించిన తీయని తేనియ బిందువులం అంటూ నేను రచించడం జరిగింది. ఇది దేశభక్తి గీతంగా ఆకాశవాణి, దూరదర్శన్లోనూ మారుమ్రోగింది. ఆ తర్వాత ద్వేషమే విడనాడితే ఈ దేశమే నవనందనం, ప్రేమతో మనగలిగితే నీ హృదయమే శ్రీచందనం అని మరో దేశభక్తి గీతాన్ని కూడా రచిస్తే ఆకాశవాణిలో ఈ మాస పాటగా వచ్చింది. మన చుట్టూ పరిసర వాతావరణం అంతా కలుషితమైపోతుంటే, పాడైపోతున్నదో ఈ పరిసర వాతావరణం, మార్చుకో ఇకనైనా మసలేని ఆవరణం అంటూ మరో పల్లవితో గీతాన్ని రచించగా అది ఆకాశవాణిలో అనేకసార్లు ప్రసారమైంది. యువత కోసం కూడా కదలి కదలి రావాలి యువతరం, కడలి తరగలైలపై నవతరం అంటూ యువతను ప్రబోధిస్తూ, ఏ దేశ భవితకైనా యువత నవతయే ప్రధాన భూమిక కాబట్టి ఆ విధంగాను రచించడం జరిగింది. అలాగే బాలలే భావి భారత పౌరులు కాబట్టి వాళ్ళను తీర్చిదిద్దడానికి అనేక గీతాల్ని చిరుగజ్జలు పేరుతో రచించి వెలువరించడం జరిగింది. అనేక రూపకాల్ని రచించడం జరిగింది. అయితే ఈ చిరుగజ్జల్లోని ఈ బాల సాహిత్యం పుటల్లోంచి చెట్లు అనే నా పాటను బాలభారతి పూణే వాళ్ళు
4వ తరగతిలో పాఠంగా వాళ్ళు నిలపడం జరిగింది. అది ఎలాగంటే, చెట్లే జగతికి పనిముట్లు, చెట్లే ప్రగతికి తొలిమెట్లు, అందుకే వాటిని పెంచాలి, ఆనందాలను పంచాలి అన్నది పల్లవైతే, మండుటెండలో నీడలనిచ్చి, మాడే కడుపుకు ఫలాలనిచ్చి, కంపు ఒట్టు విషవాయువులన్నీ కడుపు నిండను తామే పీల్చి, ప్రాణవాయువు అందించేవి, పరిసరాల రక్షించేవి, చెట్లు 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 ఆ దేవుని దీవెనలైనట్లు అనే పాటను రచించగా అది పాఠంగా నిలిచిపోయింది. ఎలాగంటే, మనము రచించే ప్రతి గీతం అధిక శాతం సమాజానికి, దేశానికి ఉపయోగపడాలి అన్నది నా సంకల్పం. అలాగే రచనలు కొనసాగిస్తూ వచ్చాను. ఇటీవల కూడా స్వాతంత్ర్య అమృతోత్సవం సందర్భంగా నన్ను ఆకాశవాణి కోరగా, ఎత్తరా మన జెండా వెనువీధుల నిండా, ఎలుగెత్తరా భారతీయ భావం ఎద నిండా అనే పల్లవితో గీతాన్ని రచించగా అది మొన్ననే ఆగస్టులో నెలంతా ఈ మాస పాటగా ప్రసారమైంది. అంటే ఒక 1969లో నా తొలి లలిత గీతం ప్రసారమైతే, అప్పటి నుంచి ఇప్పటి వరకు 52 సంవత్సరాల తర్వాత కూడా మళ్ళీ మొన్ననే స్వాతంత్ర్య అమృతోత్సవం సందర్భంగా కూడా నేను ఈ మాస పాట అందించగలిగిన అవకాశము నాకు లభించిందని సగర్వంగా చాటి చెప్పుకుంటున్నాను. ఇప్పటి వరకు 40 కావ్యాలను వెలువరించాను. 60 ఆడియో ఆల్బమ్లనే గాక 60 సంగీత నృత్య రూపకాల్ని రచించిన ఏకైక కవిగా నేను మన తెలుగు రాష్ట్రంలో నిలదొక్కుకోగలిగాను. అనేక రూపకాలనే గాక డాక్యుమెంటరీలను బాసర, కాళేశ్వరం, వేములవాడ లాంటి క్షేత్రాలకు కూడా నేను డాక్యుమెంటరీలను, అటు గోమాత ప్రాశస్త్యాన్ని గురించి కూడా టెలిఫిలింను రూపొందించగలిగాను. అనేక టీవీ సీరియళ్ళకే కాకుండా తెలుగు చలనచిత్రాలకు కూడా కథ, మాటలు, పాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం సమర్థవంతంగా నిర్వహించగలిగాను. ఎప్పుడూ నాకు వయసు అడ్డు రాలేదు. మనసులో ఆ కసి, కృషి ఉంటే ఎప్పుడూ ఏదైనా మనం సాధించగలం అన్నదే నా ప్రధాన సంకల్పం. కాబట్టి అలాగా నేను ముందుకు సాగగలిగాను. అందరూ కూడా అలాగే ముందుకు సాగగలిగితే ఈ దేశం ఒక నందనవనంలా వికసిస్తుంది, పరిమళిస్తుంది, ఫలాలను అందిస్తుంది అన్నది నా ఊహ.